గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు మనం కిడ్నీస్ మరియు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. వీటి గురించి తెలియజేయడానికి మనతో పాటు వైద్య రంగంలో ప్రపంచ రికార్డులు పొందిన ప్రముఖ యూరాలజిస్ట్, మైక్రోసర్జికల్ ఆండ్రాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ అండ్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ కమల శ్రీధర్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. అసలు ఫీటల్ సర్జరీ అంటే ఏంటి? ఎటువంటి సిచ్యువేషన్స్లో ఫీటల్ సర్జరీ చేస్తారు? నిజంగా ఫీటస్ అంటే గర్భస్థ శిశువు అండి, ప్రెగ్నెంట్ లేడీ పొట్టలో ఉన్నటువంటి శిశువు. ఈ శిశువుకి సమస్యలు లేదని తెలుసుకోవడానికి స్కానింగ్ అద్భుతంగా తెలియజేస్తుంది. అయితే ఈ క్రమం లోపల కొంతమంది కిడ్నీ సరిగా తయారు కాలేదని, లేక యూరిన్ సరిగా రావట్లేదని తెలిసిందనుకుందాం. ఆ బిడ్డను బయటకు తీసి ఆపరేషన్ చేసే అవకాశాలు ఉండవు. అలా పొట్టలో ఉంచి చేసే సర్జరీ ద్వారా ఆ బిడ్డను రక్షించుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, వాటి గురించి తెలుసుకుందాం. ఇక్కడ విషయాలు చూడండి. నార్మల్గా కిడ్నీస్ రెండు ఉంటాయి. ఈ కిడ్నీస్ ఎప్పుడు తయారవుతాయి అంటే ఆల్మోస్ట్ 5th వీక్ కల్లా కిడ్నీస్ తయారవుతాయి. 9th వీక్ కల్లా కిడ్నీ మూత్రం పోవడం మొదలు పెడుతుంది. అంటే బిడ్డ లోపల గర్భ శిశువుకి 2nd మంత్ దాటగానే మూత్రము పోవడం మొదలు పెడుతుంది. ఆ పోసే క్రమం లోపల చుట్టూ ఉన్నటువంటి ఉమ్మనీరు అనేది కూడా మనం మెజర్ చేసుకోవచ్చు. కానీ కొంతమందికి ఏమవుతుంది, దారి బ్లాక్ ఉంటుందండి. ముఖ్యంగా మగపిల్లల్లో పోస్టీరియర్ యూరెథ్రల్ వాల్స్ అని ఉంటాయి. అంటే మూత్రనాళంలో ఒక పొర ఉంటుంది. ఆ పొర అడ్డు రావడం వల్ల మూత్రం పోయలేదు. మూత్రం తయారవుతూనే ఉంటుంది, కానీ కిడ్నీస్ బాగా ఎన్లార్జ్ అయిపోతాయి, బయటకు రాలేకపోతుంది. బ్లాడర్ కెపాసిటీ చాలా చిన్నది ఉండాల్సింది ఆల్మోస్ట్ పొట్టలో సగం అయిపోతుంది. అంటే అంత ప్రెషర్ బిల్డ్ అవ్వడం వల్ల మెల్లగా కిడ్నీస్ డ్యామేజ్ అయిపోతాయి. ఈ బిడ్డ చనిపోతుందండి. దీని కనుక ఇంటర్వెన్షన్ చేయకపోతే 4 to 5 months కల్లా చనిపోతుంది. కాబట్టి టిఫా స్కాన్ ఉంటుంది, టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ అనామలీస్ అని 22nd వీక్లో చేస్తారు. అంటే 5th month. ఆ టైంలో కిడ్నీస్ ఏమైనా బ్లాక్ అయినాయి, కిడ్నీస్ ఎన్లార్జ్ అయినాయి, మూత్రం రావట్లేదు అంటే వెంటనే ఆ బిడ్డను రక్షించుకోవడానికి అద్భుతమైన టెక్నిక్ ఉంది. దాని పేరే ఫీటల్ కిడ్నీ సర్జరీ. ఇక్కడ విషయాలు చూడండి. మనం ఏం చేయకపోతే కిడ్నీస్ ఈ నాళంలో ఉన్నటువంటి పొర వల్ల బ్లాక్ అయిపోతాయి. బ్లాడర్ ఉంది, చనిపోయిన బిడ్డలను తీసినటువంటిది పోస్ట్ మార్టం కిడ్నీస్. ఇలా కాకుండా చూడాలంటే ఏం చేస్తాం చూడండి. బ్లాడర్ కింద ఈ పొరలు ఇలా ఉండడం వల్ల ఇక్కడ ఎన్లార్జ్ అయింది. మనం ఏం చేస్తున్నాం, బ్లాడర్ని చిన్న ట్యూబ్ వేసి ఉమ్మనీళ్ళు కలిపేస్తాం. కలపడం వల్ల ఏమిటంటే కింద నుంచి మూత్రం రాకపోయినా సరే బ్లాడర్ ప్రెషర్ తగ్గుతుంది. బ్లాడర్ ప్రెషర్ తగ్గిందో ఆటోమేటిక్ కిడ్నీస్ రికవర్ అవుతాయి, పనిచేస్తాయి. దానికోసం ఫస్ట్ ఏం చేస్తాం, జనరల్గా ఉమ్మనీరు అనేది బిడ్డ తయారు చేసుకుంటుంది. అత్యధిక శాతం బిడ్డ మూత్రం ఉమ్మనీరులో ఉంటుంది. కాబట్టి ఇందులో తక్కువగా ఉంటుందండి. బిడ్డ మూత్రం పోయట్లేదు కాబట్టి ఉమ్మనీరు తక్కువగా ఉంటుంది. బయట నుంచి మనం వాటర్ ప్రెషర్ నింపుతాం. నింపిన తర్వాత నీళ్ళ ద్వారా కరెక్ట్గా బ్లాడర్ ఎక్కడ చూసుకుంటాం. ఇక్కడ చూడండి, బిడ్డ పడుకుని ఉంది, బ్లాడర్ ఎక్కడ ఉంది. బ్లాడర్లో పంక్చర్ చేసి ఒక చిన్న ట్యూబ్ వేసేస్తాం. బ్లాడర్ నుంచి బయట ఉమ్మనీరుకి ఇటొక రింగ్ ఉంటుంది, ఇటొక రింగ్ ఉంటుంది. దీన్ని డబుల్ పిగ్టైల్ క్యాథెటర్ అంటారు. ఈ క్యాథెటర్ ద్వారా చక్కగా మూత్రం బయటకు వస్తూ ఉంటుంది. బిడ్డకి మూత్రం నాళ నుంచి పోయకపోయినా ఈ గొట్టం ద్వారా ప్రెషర్ రిలీజ్ అయిపోతుంది. దాన్ని టెంక్ ఆఫ్ క్యాథెటర్ అంటారండి. ఇక్కడ చూడండి, పైన 2 రింగ్స్ ఉన్నాయి. ఇది బ్లాడర్లో ఉంటుంది, ఇది ఉమ్మనీరులో ఉంటుంది. కాబట్టి ఇలా చేసినాక బిడ్డలో కిడ్నీ ప్రెషర్ తగ్గుతుంది, ఆటోమేటిక్ రికవర్ అవుతుంది, తన గ్రోత్ పెరుగుతుంది, మెచ్యూర్ అయ్యే అవకాశాలు వస్తాయి. మేము ఆపరేట్ చేసిన తర్వాత ఎండోస్కోపిక్ ఫోటోగ్రాఫ్ అండి. బిడ్డ ఇక్కడ ఉంది, బయట ఉమ్మనీరులో ఉన్నటువంటి బ్లూ క్యాథెటర్ మేము వేసింది. దీని ద్వారా బిడ్డను రక్షించాం. 9 months వరకు వెళ్ళింది. కాబట్టి ఈ ఫీటల్ సర్జరీ వల్ల వచ్చిన లాభాలు ఏంటి అంటే, ఎవరికైనా సరే కిడ్నీ బ్లాక్ అయిందని అంటే 2 కిడ్నీస్ బ్లాక్ అయితే ఇచ్చేస్తామండి. ఒక కిడ్నీ బ్లాక్ అయినా పర్లేదు, ఇంకో కిడ్నీ ద్వారా బిడ్డ ఎదగలుగుతుంది. కానీ 2 కిడ్నీస్ బ్లాక్ అయిన బిడ్డల్ని రక్షించడానికి ఈ ఇంట్రా ఫీటల్ సర్జరీ అద్భుతంగా పనిచేస్తుంది. దీని ద్వారా ఆల్మోస్ట్ 90% సక్సెస్ రేట్ ఉంది. ఓకే అండి, కాల్ తీసుకుందాము. హలో మేడం, నమస్కారం. నమస్తే అండి, చెప్పండి. మేడం, నా కిడ్నీ సమస్య మేడం. ఓకే మేడం, నాకు చిన్నప్పుడు అంటే 4-5 years లో కిడ్నీలో స్టోన్స్ వచ్చినాయని అప్పుడు ఆపరేషన్ అయింది మేడం. సక్సెస్. ఓకే. మళ్ళీ ఒక 25 years తర్వాత మళ్ళీ చేస్తే మళ్ళీ రాళ్ళు వచ్చినాయి మేడం, 2 కిడ్నీలో, 2 సైడ్. ఓకే. 2 సైడ్ మళ్ళీ కిడ్నీలో 8 mm, 6 mm, 7 mm రాళ్ళు ఉన్నట్టు మన ఈ స్కానింగ్ చేసినప్పుడు డాక్టర్ చెప్పడం జరిగింది. ఓకే. అదే బాగా ఇబ్బంది, ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కిడ్నీ ఊకే ఇబ్బందిగా ఉన్నాయి మేడం. ఓకే, సరే. జనరల్గా మీరు చెప్తున్న దాంట్లో ఏంటంటే స్టోన్స్ చిన్నవిగా ఉన్నాయి, 2 వైపులా తయారవుతున్నాయి. స్టోన్స్కి కారణాలు ఉంటాయండి. అంటే దాని అర్థం ఏంటి, మెటబాలిక్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయి. అంటే మనలో కాల్షియం లెవెల్ ఎక్కువగా ఉందా, యూరిక్ యాసిడ్ లెవెల్ ఎక్కువగా ఉందా, వాటర్ తక్కువ తీసుకుంటున్నామా, ఇవన్నీ కలిసి సూపర్ సాచురేషన్ అంటారు. అంటే ఒక గ్లాస్ నీళ్ళలో మనం 2 స్పూన్లు చక్కెర వేస్తే కరుగుతుందండి. 10 స్పూన్లు వేసామనుకోండి కరగదండి. అలాగే ఎక్కువ క్రిస్టల్స్ తయారైన వాళ్ళ లోపల స్టోన్స్గా అవి ఒకదాని కూడా అతుక్కొని ఐస్ క్రీమ్ నీళ్ళు రాయి అంటాం. అయితే మీకు వచ్చిన స్టోన్స్ పెద్దవేం కాదండి. ఇక్కడ విజువల్ చూడండి. కిడ్నీ 8 millimeters అంటే దారిలో వచ్చే అవకాశం ఉంటుంది. మగవాళ్ళు ఆల్మోస్ట్ 10 millimeters వరకు స్టోన్ బయట పాస్ చేయగలరు. స్త్రీలు 12 millimeters వరకు, అంటే పెద్ద స్టోన్స్ కూడా పాస్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వారిలో నాళాలు కొద్దిగా వెడల్పుగా ఉంటాయి. ఒకసారి స్టోన్ వచ్చింది అని అంటే ఆ బయటకు వచ్చిన దాన్ని పట్టుకోవాలండి, అలా పారేయకూడదు. ఎందుకంటే అందులో ఏ కారణాల వల్ల ఈ స్టోన్ తయారని తెలుసుకోవచ్చు. తెలుసుకున్న తర్వాత ఆ ప్రికాషన్ చెప్పడానికి క్లియర్గా చెప్పచ్చు. అన్ని స్టోన్స్కి ఒకే ప్రికాషన్స్ ఉండవండి. యూరిక్ యాసిడ్ వాళ్ళకి స్పెషల్గా ఉంటాయి. ప్రోటీన్ డైట్ తీసుకోవద్దంటాం, ఆల్కహాల్ తీసుకోవద్దంటాం,
సాఫ్ట్ డ్రింక్స్ తీసుకోవద్దని చెప్తాం. అదే ఇంకొక టైప్ కాల్షియం అనుకుందాం. కాల్షియం ఆక్సిలేట్ అంటే మిల్క్ ప్రోడక్ట్స్ తగ్గించమంటాం. చీజ్ కానీ గీ ఎట్లాంటి స్వీట్స్ తీసుకోకూడదు. కాబట్టి వీటిలో స్పెసిఫిక్ తెలుసుకోవడానికి తప్పకుండా ఆ స్టోన్ యొక్క కాంపోజిషన్ తెలుసుకోవాలి. ఉదాహరణకి ఎవరికైనా సరే తెలియదు అనుకుందాం, అప్పుడేం చేస్తాం అంటే 24 hour యూరిన్ టెస్ట్ ఉంటుందండి. అంటే 24 గంటలు ఒక మూత్రం పట్టాలి మీరే. ఉదయం లేచినప్పుడు మొట్టమొదటి యూరిన్ స్టార్ట్ చేసి నెక్స్ట్ డే మళ్ళీ మొట్టమొదటి యూరిన్ వరకు పట్టాలి. ఓ 2 లీటర్స్ 3 లీటర్స్ వస్తుంది. అందులో ఏ క్రిస్టల్స్ నార్మల్ రేంజ్ కంటే ఎక్కువగా వస్తున్నాయో దాన్ని బట్టి తెలిసిపోతుందండి. ఇక్కడ విజువల్స్ ఒకవేళ మరీ పెద్దదైంది అనుకుందాం, 8 millimeters అన్నారు, బయటకు రాకుండా 12 millimeters అయింది అనుకుందాం, దాన్ని పగలగొట్టొచ్చండి. జనరల్గా మేము చేసేవాడిని కూడా ఒక 6 weeks కనుక రాకుండా బాధపడుతుంటే పేషెంట్ని తప్పకుండా ఎండోస్కోప్ చేస్తున్నాం. సర్జరీస్ లేవండి. మీరు చిన్న తనంలో చేయించుకున్నారు, అప్పట్లో ఓపెన్ ఆపరేషన్ చేసి ఉండొచ్చు, ఈ రోజుల్లో అవి లేవు. ఆల్మోస్ట్ 1% కూడా ఓపెన్ ఆపరేషన్ జరగట్లేదు. ఎందుకంటే స్టోన్స్ని త్వరగా డిటెక్ట్ చేస్తున్నాం. చిన్న స్టోన్ పగలగొట్టడానికి అద్భుతమైనటువంటి లేజర్ టెక్నాలజీ ఉంది. ఇక్కడ చూడండి లేజర్ ప్రోబ్ అండి, ఇది స్టోన్, దీన్ని బ్రేక్ చేస్తున్నాం, అనేక ముక్కలు చేస్తాం. ఉదాహరణకి ఇది 15 millimeters ఉందనుకుందాం, 5 ముక్కలు చేసామనుకోండి, ఒక్కొక్కటి 3 millimeters అవుతుంది. అవే రాలి పడిపోతాయి. లేని పక్షాలు మేము దొరికినాన్ని మేము తీసుకొస్తాం. ఈ ప్రొసీజర్ వల్ల ఈ స్టోన్ కాంపోజిషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. కిడ్నీ ప్రెషర్ తగ్గుతుంది. ఎక్కడ స్టోన్ ఉంటుందో, ఎక్కడ అబ్స్ట్రక్షన్ ఉంటుందో, ఎక్కడైతే ఫారెన్ బాడీ ఉంటుందో తప్పకుండా ఇన్ఫెక్షన్స్ అవుతాయి. స్టోన్స్ ఉన్న వాళ్ళలో ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయడం చాలా కష్టం అండి. ఎందుకంటే అవే అడ్డుపడుతుంటాయి. స్టోన్ యొక్క ఉపరితలం మీద లోపల కూడా బ్యాక్టీరియా ఉంటాయని తెలుసుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో, నమస్తే అండి, చెప్పండి మీ సమస్య చెప్పండి. డాక్టర్ శ్రీధర్ గారు ఉన్నారు. కిడ్నీ ప్రాబ్లం సార్, విజయవాడలో ఆపరేషన్ చేయించుకున్నామండి. ఓకే, హలో. అంటే స్టోన్స్ కానీ దేని కిడ్నీ ప్రాబ్లం అంటే ఏంటి? కిడ్నీలో రాళ్ళు వచ్చేసి విజయవాడ తీసుకెళ్తే ఒకసారి పైప్ వేసి ఆపరేషన్ చేసినట్టుగా పంపించారండి. ఓకే, పంపించిన తర్వాత మళ్ళీ ఒకసారి మేము ఖమ్మంలో చూసుకుంటే మళ్ళీ రాళ్ళు ఉన్నాయని చెప్పేసి చెప్పారు. మళ్ళీ రాయి పడిపోయింది, చిన్న రాయి పడిపోయిందండి. ఓకే, మళ్ళీ ఇప్పుడు అలాగే కొంచెం నొప్పిగా వచ్చినట్టుగా ఉంది. మళ్ళీ ఏమన్నా రాళ్ళు ఉన్నట్టు ఉంది. ఇప్పుడు చేరుతుంటాయా, మరి తగ్గిపోయినట్ట ఏంటండి? దాని గురించి భయం. మంచి క్వశ్చన్ అడిగారండి. ఎందుకంటే స్టోన్స్ అనేవి రికరెంట్ డిసీజ్. అంటే స్టోన్స్ తీసినప్పుడు మళ్ళీ వస్తాయి కాబట్టి మేము తీసిన తర్వాత ఒక ఎక్స్రే ఇస్తామండి. అంటే ఆపరేషన్ ముందు తర్వాత 2 ఎక్స్రేలు పేషెంట్ చేతిలో పెట్టేస్తాం. ఎందుకంటే మేము తీసినప్పుడు క్లియర్ చేసాము, ఆ తర్వాత 3 నెలలకు స్టోన్ వచ్చింది అనుకోండి, మేమే తీయలేదని కూడా పేషెంట్ అనుకోవచ్చు, అపార్థం కూడా చేసుకోవచ్చు. అందుకే ఏ ప్రొసీజర్ చేసినా సరే బిఫోర్ సర్జరీ ఎండోస్కోపీ యొక్క ఎక్స్రే అయిన తర్వాత క్లియర్ అయిందని చెప్తాం. ఒకవేళ మిగిలింది అనుకోండి ఏదైనా దాని ట్రీట్మెంట్ చెప్తాం. లేకపోతే కొన్నిసార్లు ఏమవుతుంది, చిన్న చిన్న రంధ్రాలు వేసి చేసినటువంటి సర్జరీస్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇది PCNL అంటారు, ఇక కీహోల్ సర్జరీ. కిడ్నీలో పెద్ద స్టోన్ ఉందండి, దీనిలో చిన్న రంధ్రం వేసి మేము వెళ్ళిన తర్వాత దీన్ని పగలగొట్టి తీసిన తర్వాత ఈ గొట్టం అలాగే 4-5 days ఉంటుందండి. ఉదాహరణకు ఒక చిన్న ముక్క మిగిలింది అనుకుందాం, ఈ గొట్టము దానిలోకి వెళ్ళి తీసుకోవడం చాలా తేలిక. మొదటి సర్జరీ కంటే ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఒక 5-10 నిమిషాల్లో మిగిలిన ముక్కలు తీసుకోవచ్చు. లేదు కంప్లీట్ క్లియర్ అయింది అనుకోండి, డిశ్చార్జ్ చేస్తాం. ఈ మొత్తం దీంట్లో పేషెంట్ బోర్లా ఉంటాడు, దీన్ని PCNL అంటారు. వీపు భాగంలో రంధ్రం వేసి కిడ్నీలోకి వెళ్తున్నాం. ముందు నుంచి ఎందుకు వెళ్ళరు అంటే ముందు ఇంటెస్టైన్స్ ఉంటాయండి, వాటిలో రంధ్రం పెట్టలేము. ప్లస్ వీపు భాగంలో కిడ్నీస్ ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా కండరాల కిందే కిడ్నీ ఉంటుంది కాబట్టి రంధ్రం వేయడం ఈజీ, దాన్ని డైలేట్ చేస్తాం. దాన్ని చూడండి, ఇది PCNL చేస్తున్నప్పటికి ఫోటోగ్రాఫ్. లోపల ఇన్ని రాళ్ళు మాకు కనపడ్డాయి. ప్రతి ఒక్కటి మేము 4 steps తీసుకొచ్చాం. ఏదైతే పెద్దగా ఉందో దాన్ని పగలగొట్టినా సరే ఇంకా మిగిలిన అనుమానంతో ఉంటే ఏం చేస్తాం అంటే అలాంటి వారికి స్టెంట్ ట్యూబ్ వేస్తామండి. ఈ సన్న ట్యూబ్ ఇది మీకు చూస్తుంటే ఇది ఎంటీ అనిపిస్తుంది, కానీ దీని లోపల ఒక కెనాల్ ఉంటుంది, అన్ని దిగులో రంధ్రాలు ఉంటాయి. ఒక రింగు కిడ్నీలో ఉంటుంది, ఒక రింగు బ్లాడర్లో ఉంటుంది. కాబట్టి క్లియర్గా దీన్ని డ్రైన్ చేయడానికి, దారి వెడల్పు చేయడానికి, ఇసుక రెండులు ఉంటే జారి పక్క నుంచి రావడానికి కూడా ఈ స్టెంట్ చేస్తున్నాం. ఇవన్నీ ఒక 6 weeks to 3 months తీసేస్తామండి. ఎందుకంటే ఎవరికైనా అనుమానాస్పదంగా ఉంది, చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి అంటే ఈ స్టెంట్ ద్వారా బయటకు వచ్చేస్తాయి. ఆ తర్వాత మళ్ళీ ఒక ఎక్స్రే తీసుకుంటాం కంప్లీట్ క్లియర్ అయిందని. ఎవరైనా సరే వచ్చిన స్టోన్ యొక్క అనాలిసిస్ ప్రకారం లైఫ్ లాంగ్ పాటించాలండి. మేము చెప్పే అడ్వైజ్ అంతా 3 నెలల్లో మోస్ట్ పేషెంట్ మర్చిపోయారు, మళ్ళీ మామూలుగా తిరిగి చేస్తున్నారు కాబట్టి స్టోన్స్ వస్తున్నాయి. రికరెన్స్ వచ్చినప్పుడు మాత్రం ప్రొసీజర్ వల్ల వచ్చిందా అని అడుగుతున్నారు, అది కరెక్ట్ కాదు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో, నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి మీ సమస్య చెప్పండి. సార్ మాకు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని చెప్పారు, అవి రైట్ సైడ్ లో. ఓకే, అయితే అవి స్మాల్ గా ఉన్నాయి, టాబ్లెట్స్ తోటి తగ్గిపోతాయని చెప్తే మేము ఏం చేసాము, హోమియోపతి అయితే బెస్ట్ అని చెప్పేసి హోమియోపతి మెడిసిన్ వాడుతున్నాము. ఓకే, అయితే స్టిచ్చింగ్ అనే ప్రాబ్లమ్స్ ఇంకా వేరే ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. కిడ్నీలో స్టోన్స్ వల్ల ఇతర ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తుంటాయా? ఇప్పుడు కంప్లైంట్స్ ఏమున్నాయండి మీకు? వీపులో నొప్పి వస్తుందా? వీపులో నొప్పి రావట్లేదు సార్. ఈ మధ్య ఏమైందంటే కాళ్ళ మధ్యలో స్టిచ్చింగ్ అనేది వస్తుంది. ఓకే, సరే. అండ్ ఇంకొకటి బొట్టులో నుంచి కొంచెం పట్టు ఎక్కువ వస్తుంది. సరే,
జనరల్ కిడ్నీలో ఉన్నటువంటి సమస్య వల్ల ఏం జరుగుతుంది అంటే కిడ్నీలో ఉన్న స్టోన్కి అయితే వెన్ను భాగంలో నొప్పి వస్తుంది. కిందకి జారిన కొద్దీ దాని నేచర్ మారిపోతుందండి. ఇక్కడ విజువల్స్ ఉండేది కిడ్నీలో స్టోన్ అంటే బ్యాక్ ఎక్, అది కిందకి జారి యూరెటర్లోకి వచ్చింది అనుకోండి సైడ్ భాగంలో వస్తుందండి. అంటే బొడ్డుకు ఒక సైడు, ఏ సైడ్ స్టోన్ ఉంటే ఆ సైడ్ వస్తుంది. మెల్లగా పురుషుల్లో అయితే కింద వృషణాల్లో టెస్టిస్లో నొప్పి రావచ్చు, స్త్రీలో కూడా కొద్ది భాగాలు, కొంతమంది అప్పర్ థైలో రావచ్చు అండి. కానీ కాలుకు నొప్పి అట్లా రాదు. జనరల్గా ఈ స్టోన్స్ వాటి సైజుని బట్టి డెసిషన్ తీసుకుంటారు ఎవరైనా సరే. ఈ స్కానింగ్ చేసాం, కిడ్నీ ఎన్లార్జ్మెంట్ పెరుగుతుందా, కిడ్నీలో డ్యామేజ్ అవుతుందా లేదా, ఎలా తెలుస్తుంది అంటే పైన పారంక్యామ్ ఉందండి, ఇక్కడ చూడండి పింక్ కలర్ మీకు కనబడుతుంది, అది థిక్గా ఉండాలి. ఎలా అయితే ప్రెషర్ పెరుగుతుందో ఇది పల్సబడిపోయి ఆల్మోస్ట్ ఒక పేపర్ లాగా అవుతుంది, అలా అయిందంటే కిడ్నీ చెడిపోయినట్టే. కాబట్టి ఈ థిక్నెస్ చూస్తాం, లోపల డైలటేషన్, యూరెటర్ యొక్క డయామీటర్ చూస్తాం, స్టోన్ లొకేషన్ చూస్తాం, స్టోన్ సైజ్ చూస్తాం. ఇలా కనుక ఒకవేళ పెద్దది అనిపించింది, లేక పేషెంట్ బాగా ఇబ్బంది పడుతున్నాడు, లేక చీము నిద్ర వస్తున్నాయి, చలిజ్వరం వస్తుంది, వాంతులు చేసుకుంటున్నాడు, వెయిట్ చేయడానికి కుదరదండి. ఏ వైద్య విధానం అయినా సరే పేషెంట్ బతుకుంటేనే కదా ఏ ట్రీట్మెంట్ ఇవ్వడానికి. కొంతమంది బాగా ఫీవర్ వచ్చేసి బీపీ పడిపోయిన వాళ్ళకు కన్జర్వేటివ్గా ట్రై చేయండి, మందులు వాడండి అంటున్నారు. అది డేంజరస్, ఎందుకంటే బీపీ పడిపోయిన తర్వాత ఏ ప్రొసీజర్ మేము చేయలేమండి. ఇక్కడ విజువల్ చూడండి, మా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ 100 మంది పేషెంట్లు వస్తే కేవలం 7 నుంచి 8% మాత్రమే ఎండోస్కోపీ అవుతుందండి. 92% వాళ్ళు కూడా మందులే రాస్తున్నాం. ఎవరిలో సర్జరీ అవసరం, ఎవరిలో ఎండోస్కోపీ అవసరం అనేది స్లోగా టైంతో తెలుస్తుంది. ఎండోస్కోప్ పాస్ చేసి రాయిని పగలగొట్టేస్తాం. ఏ లెవెల్లో ఉన్నా సరే మా అదృష్టం ఏంటి యూరాలజిస్ట్ అంటే మూత్రనాళం బయట నుంచి కిడ్నీ యొక్క ఇన్నర్మోస్ట్ పోర్షన్ కూడా ఎండోస్కోప్స్ వచ్చినాయి, ఫ్లెక్సిబుల్గా ఉన్నాయండి. కాబట్టి ఏ డైరెక్షన్ కావాలన్నా అట్లా వెళ్ళచ్చు, దాన్ని పగలగొట్టచ్చు, తీసేయచ్చు, ఎటువంటి గాయం లేకుండా చేయొచ్చు. కాబట్టి ఇలా చేసినప్పుడు ఆ స్టోన్ తునాతునకలు చేస్తాం, ఆ ముక్కలన్నీ కూడా మూత్ర ప్రవాహంతో వచ్చేయచ్చు, లేక పెద్ద ముక్కలు మేమే తీస్తాం. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. కానీ 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు ఆల్టర్నేటివ్ వైద్య విధానాలు వాడి కిడ్నీ చెడిపోయినాక మా దగ్గరికి వస్తున్నాడు, అది చాలా విచారకరం. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో మేడం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. హలో నమస్కారం. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. మ్యారేజ్ 2 years అవుతుందండి. ఓకే. అయితే నేను డాక్టర్ని కలిసామండి రీసెంట్గా. ఓకే. అయితే డాక్టర్ గారు చెప్పారు ఎగ్స్ లేవని చెప్పారు మా మిస్సెస్ కి. ఓకే. చాలా చిన్నగా ఉన్నాయి, అసలు కనపడట్లేదు అని చెప్పారు. ఓకే. దానికి సొల్యూషన్ ఏమైనా? కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటారా? కూడా చిన్నగా ఉన్నాయని చెప్పింది. ఓకే. దీనివల్ల సంతానానికి వెయిట్ ఎక్కువ ఉంటారా అండి? కొద్దిగా 24 అండి. బరువు ఎక్కువగా ఉంటారా? బరువు నార్మల్ ఉంటుంది. ఓకే. జనరల్గా లేడీస్ లోపల అండం విడుదల కాలేదు అంటే రకరకాల సమస్యలు ఉంటాయండి. కొద్దిమందికి రెసిస్టెంట్ ఓవరీస్ ఉంటాయండి. మీరు యంగ్స్టర్, రెసిస్టెంట్ ఓవర్ అంటే ఏంటి? ఒక అండాశయం బ్రెయిన్ నుంచి వచ్చిన స్టిమ్యులేషన్కి రెస్పాండ్ అవ్వాలి. ప్రతి నెల కొన్ని ఫాలికల్స్ ఇండ్యూస్ అవుతాయి. వాటిలో ఏదో ఒక డామినెంట్ ఫాలికల్ ఎదుగుతుంది. ఉదాహరణకు 10 ఇండ్యూస్ అయినాయి ఫాలికల్స్, అందులో ఒక డామినెంట్ అవుతుందండి, మిగతా అట్రటిక్ అంటే చిన్నవైపోతాయి. అలా కాలేదంటే అది రెసిస్టెంట్ ఓవరియన్ కింద లెక్క. కొద్దిమంది అందుకనే స్కానింగ్లో చూస్తారండి. ఇక్కడ చూడండి, ఇది అండాశయం, ఇక్కడ చిన్నది కనబడుతుంది, అది పనికిరాదండి. కానీ డామినెంట్ ఫాలికల్ నుంచి అండం విడుదల అవుతుంది. దీనికి అవసరమైంది ఏంటి అంటే FSH, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అని ఉండాలి. అది అర్లీ పార్ట్ అంటే మెన్స్ట్రువల్ సైకిల్లో మొదటి హాఫ్లో అవసరం అండి. సెకండ్ హాఫ్లో LH రైజ్ అవుతుంది, ఓవులేషన్ హార్మోన్ కూడా అంటారు దాన్ని. ఇవి సరిగా ఉన్నాయా లేదా అని చెప్పి బ్లడ్లో తెలిసిపోతుంది. కొంతమందికి ఇలా సిస్టులు ఉంటాయి. సిస్టులు ఉండడం అంటే ఏంటి? ఇవన్నీ ఇమ్మెచ్యూర్ ఫాలికల్స్ అండి, ఏది ఎదగదు, వీటికి ఎదగడానికి అవసరమైన FSH ఉండదు. కాబట్టి వీళ్ళు అండం విడుదల ఉండకపోవచ్చు. కాబట్టి స్కానింగ్లో కంపల్సరీ చూస్తాం. అండాశయం చిన్నదైపోయింది, ఇక పనికిరాదు అంటే అలాంటి వారిలో స్టిమ్యులేట్ చేసి చూస్తారండి. ఫస్ట్ కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తారు FSH అని, లో డోస్లో స్టార్ట్ చేస్తాం. ఒకవేళ కుదరదంటే డోస్ పెంచుతాం. ఇక మ్యాక్సిమం డోస్ వెళ్ళినాక రాకపోతే ఇక ఆ స్త్రీకి అండం విడుదల కాదు కాబట్టి ఎగ్ డొనేషన్ తీసుకోవచ్చండి, అది కూడా లీగలే. ఇంతకుముందు స్పర్మ్ డొనేషన్ తీసుకునేవారు కణాలు లేని పురుషులు, ఇప్పుడు ఎగ్ డొనేషన్ తీసుకునే అవకాశం వచ్చింది. అది ఎలా చేస్తారు అంటే యంగ్ లేడీస్ ఎవరికైతే ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు, భార్యాభర్తలు ఒప్పుకున్నారు, అలాంటి వారికి స్టిమ్యులేట్ చేస్తారు. వాళ్ళలో చాలా ఎగ్స్ వస్తాయి, ఎందుకంటే యంగ్స్టర్ కాబట్టి, నార్మల్ స్త్రీ కాబట్టి. అవి కింద నుంచి తీసుకుంటామండి, నీళ్ళు వేసి ఎగ్స్ తీసుకొని దాచిపెట్టుకుంటాం. ఆ వాటిని ఈ పేషెంట్ యొక్క భర్త స్పర్మ్స్తో కలుపుతాం, కలిపి బయట జైగోట్ తయారు చేయడం, మళ్ళీ అదే స్త్రీలు ప్రవేశపెడుతున్నాం. ఈ మొత్తం ప్రక్రియలో ఆమె అండం లేదు కానీ గర్భసంచి బాగుంది కాబట్టి ఆమెలోకి ప్రవేశపెడుతున్నాం. ప్రెగ్నెన్సీ ఆమెకు వచ్చింది, ఆమె కడుపులో బిడ్డ పెరుగుతుంది కాబట్టి సమాజం అంతా కూడా ఆమె బిడ్డ అనుకునే అవకాశం ఉంటుంది. తద్వారా ఇది సైలెంట్గా కూడా చేయించుకునే అవకాశాలు ఉంటాయి. ఓకే, వరంగల్ నుంచి కాలర్ ఉన్నారు. హలో సార్ మేడం చెప్పండి. చెప్పండి, మీ సమస్య చెప్పండి శ్రీనివాస్ గారు. సార్ హలో చెప్పండి సార్, నా పేరు శ్రీనివాస్, వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి శ్రీనివాస్ గారు. సార్ మా అబ్బాయి బై బర్త్ మెనింగోసిల్ తోటి పుట్టాడు సార్. ఓకే.
ఆ అబ్బాయికి వచ్చేసి మెనింగోసిల్ ఆపరేషన్ బై 24 hours లోపలనే చేశారు అబ్బాయికి. ఓకే. ఆ అబ్బాయి ఇప్పుడు 22 years సార్ ఇప్పుడు. ఓకే సరే. ఆ అబ్బాయికి ఇన్కాంటినెంటల్ యూరిన్ తోటి చాలా సఫర్ అవుతున్నాడు సార్. ఓకే. ఆ అబ్బాయికి మరి ఇన్ ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో తెలుస్తలేదు సార్. దానివల్లనే ఇప్పుడైతే జాబ్ కూడా చేస్తున్నాడు అబ్బాయి. ఒక సీరం క్రియాటిన్ ఎంత ఉందండి? సీరం క్రియాటిన్ ఒక్కొక్కసారి 4 నుంచి 5 అట్లా వస్తున్నారు సార్. ఓకే. సీరం క్రియాటిన్ 4-5 అట్లా వస్తుంది సార్. ఒక్కోసారి 2-2.5 అట్లా ఉంటుంది సార్. సొంతగా గొట్టం వేసుకుంటాడా అండి అతను? డైలీ 6 times క్యాథరింగ్ చేస్తారు సార్. సరే. ఓకే సార్ క్యాథరింగ్ చేస్తారు సార్. 6 times చేస్తారు సార్ డైలీ. సరే మంచిదండి. జనరల్ మంచి పాయింట్ రేజ్ చేశారు. ఎందుకంటే మెనింగోమైలోసిల్ అంటే ఏంటి అది ఫస్ట్ ప్రజల గురించి చెప్తా అండి. ఇక్కడ చూడండి, ఇది వెన్నుపాము. నార్మల్గా ఇది మూసుకుని ఉంటుందండి, ఎవరికి ఇక్కడ రంధ్రాలు ఏముండవు. కానీ కొంతమందికి ఇక్కడ రంధ్రం పడి ఈ బోన్ సరిగా ఫ్యూజ్ కాక స్పైనల్ కార్డ్ కానీ నరాలు కానీ బయటకు పెళ్ళువికి వస్తాయి. అలా వచ్చినప్పుడు పుట్టిన బిడ్డకు వెనువెంటనే ఆపరేషన్ చేసేస్తారండి. ఎందుకంటే అది బయట ఉంటే ఇన్ఫెక్ట్ అవుతుంది. ఆ ఇన్ఫెక్షన్ వల్ల మెనింజైటిస్ రావడం, చనిపోవడం జరుగుతుంది. కాబట్టి అది క్లోజ్ చేస్తారు. చేసినప్పుడు నరాలు కొన్ని ఆల్రెడీ డ్యామేజ్గా ఉంటాయి పిల్లల్లో. కాబట్టి బ్లాడర్ కంట్రోల్ మూత్రం కంట్రోల్ లేకపోవచ్చు, మోషన్ కంట్రోల్ లేకపోవచ్చు, ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి వారికి మెల్లగా ట్రైనింగ్ ఇస్తారు. ఎందుకు ఇలా జరుగుతుంది చూద్దాం. వెనుపాము నుంచి కొన్ని నర్వ్స్ వస్తాయండి, వచ్చి బ్లాడర్కి ఇన్నోవేట్ చేస్తాయి. వీటి వల్ల లాభం ఏంటి? దీన్ని బ్యారింగ్టన్ రిఫ్లెక్స్ అంటారండి. మనం అందరం కూర్చున్నాం, మూత్రం వచ్చిందని తెలిసింది మనకు తెలిసినప్పుడు ఒక గంట ఆపుకునే అవకాశం ఉంటుంది. అది నార్మల్ పర్సన్లో ఉంటుందండి. ఎప్పుడైతే ఈ కంట్రోల్ తప్పిపోయిందో, నరాలు కట్ అయిపోయినాయో, ఆటోమేటిక్గా ఆ సెన్సేషన్ తెలియదండి. బ్లాడర్ ఓవర్ డిస్టెండ్ అవుతుంది. ఎప్పుడైతే డిస్టెండ్ అయిందో కిందకి మూత్రం పోయలేడు కాబట్టి రివర్స్ వెళ్ళిపోతుంది. వెసాకో యూరినరీ రిఫ్లెక్స్ అంటారు. కిడ్నీకి ఎగదనుతుంది. దాన్ని వాటర్ హ్యామర్ అంటారండి. అంటే వాటర్ ప్రెషర్ వెళ్ళి కిడ్నీ డ్యామేజ్ చేయడం. అలాంటి వారి కోసమే వచ్చింది క్యాథర్ వేసుకోవడం. సెల్ఫ్ క్యాథరేషన్ అంటారండి. తను సొంతగా లూబ్రికెంట్ జెల్లీ పెట్టుకొని పాస్ చేసుకోవడం వల్ల మనం ఏం చేస్తున్నాం అంటే, అతను పోయలేడు కాబట్టి టైమ్లీ వాయిడింగ్ అండి. అంటే ఉదాహరణకు ప్రతి 4 గంటలకు చేయమని చెప్పాం. 8 గంటలకు మూత్రము ఖాళీ చేసుకుంటాడు, ఆఫీస్కి వెళ్తాడు, మళ్ళీ లంచ్ టైంలో ఇంకోసారి పాస్ చేస్తాడు. తద్వారా ఒక నార్మల్ వాయిడింగ్, ఇది ఖాళీ చేసుకోవడం, ప్రెషర్ బిల్డ్ కాకుండా చూసుకోవడం, దీని ద్వారా లైఫ్ లాంగ్ బాగుండే అవకాశాలు ఉంటాయండి. క్యాథర్ వేయకపోతే మాత్రం ప్రెషర్ వల్ల కిడ్నీస్ చెడిపోతాయి. మీ అబ్బాయిలో క్రియాటిన్ 4 అని చెప్పారు, 2 అని చెప్పారు, పర్లేదండి, అలా బాగానే ఉంటుంది. ఎవరికైతే 8 క్రియాటిన్ దాటుతుందో వారే డేంజర్లు ఉంటారు. లక్కీలీ వీళ్ళందరూ కూడా వీళ్ళ లైఫ్ స్పాన్ బాగుంటుందండి, ఇంటెలిజెన్స్ బాగుంటుంది, వీళ్ళు చక్కగా జాబ్ చేస్తారు, ఇంటెలెక్చువల్స్ కూడా ఉంటారు వీళ్ళు కొంతమంది. కేవలం బ్లాడర్ ప్రాబ్లం కాబట్టి ఎవరు అసహించుకోకూడదు. పెళ్లి చేసుకున్నా సరే భార్యకు చెప్పాలండి. చాలామంది భార్య అన్యోన్యంగా ఉండే భార్యలు వారు గొట్టం వేస్తున్నారు, తద్వారా యూరిన్ ఎంప్టీ చేస్తున్నారు. ఎప్పుడైతే బ్లాడర్ ఖాళీగా ఉంటుందో ఇన్ఫెక్షన్స్ రావు, కిడ్నీ 80% చెడిపోదండి. ఈ అబ్బాయికి ఫ్యూచర్ బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో. సో అన్డిసెండెంట్ టెస్టిస్ అంటే ఏంటి, దీనివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? మంచి క్వశ్చన్, అందరు తెలుసుకోవాల్సిన క్వశ్చన్ అండి. ఎందుకంటే నార్మల్గా టెస్టిస్ అనేది ఎక్కడ ఉంటుంది అనేది ప్రజలకు తెలిసిన విషయం ఏంటంటే, నార్మల్గా 2 టెస్టిస్ బయటకు వస్తాయి, బిడ్డ బయటకు రాగానే అంత లోపలనే 2 ఉంటాయి అనుకుంటారు. కానీ మగపిల్లల కొంతమందికి అలా ఉండదండి. ఉండకపోవడానికి కారణం ఏంటి అంటే, దానిలో ఉన్నటువంటి కిందకు వచ్చేటప్పుడు కొన్ని కంట్రోల్స్ ఉంటాయండి. ఇక్కడ విజువల్ చూడండి, ఒక టెస్టిస్ ఎక్కడ తయారవుతుంది అంటే కిడ్నీ లెవెల్లో తయారవుతుందండి. ఆల్మోస్ట్ వీపు భాగంలో తయారవుతుంది, చాలామంది తెలియదు, అక్కడే ఉంటాయేమనుకుంటారు. అలా కాకుండా ఈ పై భాగాన తయారై మెల్లగా కిందకి జారి వస్తాయండి. ఈ యానిమేషన్ చూపిస్తుంది ఏంటంటే, ఆల్మోస్ట్ వీపు నుంచి బయటకు రావాలి, 9వ నెల కల్లా ఇలా వస్తాయండి. ఆల్మోస్ట్ 98% అబ్బాయిల్లో బయటకు వచ్చేసి ఉంటాయి, 2%లో రావండి. బిడ్డ పుట్టినప్పుడు గ్రాండ్ ఫాదర్ కానీ గ్రాండ్ మదర్ ఏం చేస్తారు, చెవుల్లో చేపెట్టి చూస్తారు, రకరకాల చోట్ల చేపెట్టి చూస్తారు. అబ్బాయి పుడితే టెస్టిస్లు ఉన్నాయో లేదో చూస్తారు. ఎందుకంటే 2 లేకపోతే వెన్నుండి దృష్టికి తీసుకొస్తారండి, డాక్టర్ గారు ఇందులో టెస్టిస్ లేవు, ఏం చేయాలి అంటే, ఫస్ట్ 18 monthsలో సొంతగా వచ్చేసే అవకాశం ఉంటుంది. ఏ చికిత్స చేయకపోయినా సరే ఒక 18 ఎక్కడన్నా ఆగింది అనుకుంటే దగ్గరలో 18 monthsలో వస్తుంది. రాని పక్షంలో వెంటనే మేము సిటీ స్కాన్ చేస్తామండి, ఎక్కడైనా ఉందా. ఉదాహరణ పైన ఉన్నా సరే మెల్లగా దాన్ని తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆ లెంగ్త్ కొద్దిగా పెంచుకోవటం అవసరమైన. ఉదాహరణకు ఇక్కడికి వచ్చి ఆగింది అనుకోండి, అక్కడ చిన్న సైలాస్టిక్ సంచి కుట్టేస్తామండి, అక్కడ పెట్టి దాన్ని మార్క్ చేసుకుంటాం. 6 నెలలకు మళ్ళీ కొద్దిగా సాగుతుంది కాబట్టి మళ్ళీ తెచ్చి కింద పెడతాం. ఇలా పెట్టడం ఎందుకు అవసరం, అది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక టెస్టిస్ అబ్బాయిలు తయారు కావాలంటే అతనిలో వైక్రోమోజోమ్ ఉండాలి. ఈ బిడ్డలకు ఉదాహరణకు 2 టెస్టిస్ లేవనుకుందాం, వాళ్ళకి బ్లడ్ టెస్ట్ చేస్తాం, వైక్రోమోజోమ్ ఉందా లేదా. ఎందుకంటే వైక్రోమోజోమ్ అతనిలో ఉంది అంటే టెస్టిస్ పొట్టలో ఎక్కడో ఉన్నట్టే లెక్క. ఆ తర్వాత ఫర్దర్ టెస్టులు చేస్తాం. ఈ వైక్రోమోజోమ్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, పై భాగంలో మోతనం సంబంధించినటువంటి జీన్స్ ఉంటాయండి. మీసాలు గడ్డలు రావడం, హైట్ రావడం, శరీర దారుఢ్యం. కింద మీకు కనబడుతుంది ఏజెడ్ఎఫ్ అని, ఏబీసీ. ఈ 3 స్పర్మ్ ప్రొడ్యూసింగ్ అండి, అతను ఎవరైనా సంతరించుకున్నాక కణాలు తయారు చేయడానికి. ఈ 2 చాలా ముఖ్యమైనవి. ఒక అబ్బాయి పుట్టిన తర్వాత మొగతనం లేకపోతే ప్రాబ్లం, సంతానం లేకపోతే అతను కిందుడు అవుతాడు. కాబట్టి జనరల్గా టెస్టిస్ ఎలా కిందికి వస్తుంది అంటే, ఒక చిన్న చుక్కాని ఉంటుందండి, బ్లూ కలర్ మీకు స్ట్రాండ్ కనబడుతుంది, దీని పేరు గుబర్నాక్యులం టెస్టిస్ అండి. ఇదేం చేస్తుంది, ఫస్ట్ టెస్టిస్ ఎక్కడున్నా సరే ముందు
ఇక్కడ వచ్చి యాంకరింగ్ అయిపోతుందండి స్కిన్కి, అయినాక మెల్లగా లాగడం మొదలు పెడుతుంది టెస్టిస్ని. వచ్చేటప్పుడు మధ్యలో ఒక కెనాల్ ఉంటుంది, ఇంగ్వైనల్ కెనాల్ అంటారు. ఈ రంధ్రం నుంచి మెల్లగా రావడం కష్టమైనా కరెక్ట్గా చేయగలుగుతుంది. చూడండి, టెస్టిస్ని లాగి తెచ్చి ఎప్పుడైతే కిందకు వచ్చేసిందో ఆటోమేటిక్ ఇది మొట్టమాయం అవుతుంది. దాని పని ఏంటి అంటే టెస్టిస్ దారి తప్పిపోకుండా కరెక్ట్గా తెస్తుందండి. ఈ తెచ్చే క్రమం లోపల ఇది కాంట్రాక్ట్ అవుతూ ఉంటుంది. ముందు 10 సెంటీమీటర్లు ఉన్నది, ఇప్పుడు ఆల్మోస్ట్ 1 సెంటీమీటర్ వచ్చేసి మాయమైపోతుంది. కొంతమందిలో ఇది మిస్సింగ్ అవుతుందండి. గుబర్నాగ్లమే దారి తప్పచ్చు, గుబర్నాగ్ తయారు కాకపోవచ్చు, కాబట్టి టెస్టిస్ పొట్టలో ఉండిపోతుంది. ఈ మధ్య ఇంకా రోబోటిక్ సర్జరీ వచ్చిందండి. రోబోట్ ద్వారా పొట్టలో ఎక్కడున్నా సరే వెతకచ్చు. కేవలం 2-3 రంధ్రాలు వేసి పొట్టంతా వెతికేసేయచ్చు, ఎలా ఉన్నా సరి చేసేయచ్చు. 2004లో నేను చేశానండి, హెన్రీ ఫోర్డ్ హెల్త్ సిస్టమ్ అని, డెట్రాయిట్లో ఉంది అమెరికాలో. అక్కడ ట్రైనింగ్ చేసినప్పుడు యాక్చువల్లీ మాకే ఆశ్చర్యంగా ఉంది, ఇంత గొప్ప సర్జరీ చేయగలుగుతున్నాం, పొట్టంతా వెతకగలుగుతున్నాం విత్ ఓన్లీ 2 కీ హోల్స్. ఇక్కడ చూడండి, ఇది మేజర్ సర్జరీ, ప్రాస్టేట్ చేస్తున్నది. ఇందులో 5 పెట్టాం, కానీ చిన్నపిల్లలు పొట్ట చిన్నదిగా ఉంటుంది, ఈజీగా వెతకచ్చు. కాబట్టి టెస్టిస్ కనుక కనబడలేదంటే కేవలం 18 months అంటే 1.5 years లోపల వరకు వెయిట్ చేయొచ్చు. ఆ తర్వాత వెనువెంటనే సర్జరీ చేయించాలి. అంతలోపల చేసినట్టు ఆ టెస్టిస్కి ఏ డ్యామేజ్ కాదండి, తల్లి కణాలు బాగుంటాయి, అందరు పురుషులాగా అతను ఎదుగుతాడు, ఏ లోపం లేకుండా ఎదిగే అవకాశం ఉంటుంది. అతని పిల్లలకి ఈ సమస్య ఉండదండి. ఓకే, బీదర్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో, నమస్తే అండి. నమస్తే, నేను బీదర్ నుంచి కాల్ చేశాను. ఓకే అండి, చెప్పండి, మీ సమస్య చెప్పండి. నాకు కిడ్నీలో స్టోన్ అయినాయి. ఒకసారి ఆపరేషన్ చేయించుకున్నాను, మళ్ళీ స్టోన్ అయినాయి. అది ట్యూబ్ లో ఉందంట, టాబ్లెట్ వల్ల పోద్దా అలా అని. సైజ్ ఎంత ఉందమ్మా? సైజ్ 6.7 6.7. అది సొంతగా పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయమ్మా, ఎందుకంటే లేడీస్ లోపల చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంటాయి. చాలామంది ఈ స్టోన్ వస్తుందా రాదా అని అడుగుతుంటారండి. జనరల్గా సైజ్ని బట్టి చెప్పగలరు. ఒక 10 millimeters అంటే తక్కువగా ఉంటే వచ్చేస్తుంది. ఏ రోజు వస్తుంది అని ఎవరు ప్రిడిక్ట్ చేయలేరండి. 2 వారాలు పట్టచ్చు, 2 రోజులు పట్టచ్చు, 2 నెలలు కూడా పట్టచ్చు. కానీ ఈ క్రమంలో పేషెంట్ సఫరింగ్ కాకుండా ఉండే చూడడం మా బాధ్యత. నొప్పి లేకుండా మందులు ఇస్తాం, ఇన్ఫెక్షన్ లేకుండా చక్కటి యాంటీబయాటిక్స్ వాడతాం. ఆ తర్వాత రాలేదనుకుందాం, అలాంటి వాళ్ళకి మాత్రం తీయాల్సి వస్తుంది. ఎందుకలా చెప్తున్నాం చూడండి, జనరల్గా ఎవరికైనా సరే ఒక స్టోన్ ఉందనుకుందాం, ఈ గొట్టంలో ఎక్కడ నాగొచ్చండి. భగవంతుడు ఇచ్చినటువంటి ఈ కిడ్నీ, దాని గొట్టము ఆల్మోస్ట్ ఒక 35 సెంటీమీటర్ ఉంటుంది. దీనిలో 5 places అనటామికల్ నేరంగా అండి, అంటే ఉండడమే సన్నగా ఉంటాయి, అక్కడ స్టోన్స్ ఆగుతాయి. దీన్ని పెల్విస్ అంటారు. ఇక్కడ ఐలేక్ వెసల్స్ అని కొన్ని రక్తనాళాలు దీని మించి ప్రెస్ చేస్తుంటాయి కాబట్టి బయటకు రాలేవు. ఇక్కడ లోయెస్ట్ పోర్షన్ అంటే ఈ కింది భాగంలో టైట్గా ఉంటుందండి, 1 millimeter మాత్రమే ఉంటుంది. 1 millimeterలోంచి 10 millimeter స్టోన్ ఎట్లా వస్తుంది? అలా ఎందుకు చెప్తున్నాను నేను అంటే, ఈ ప్రెషర్ బిల్డ్ అయిన కొద్దీ నాళాలు ఓపెన్ అవుతుంటాయి కాబట్టి 10 millimeter రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకేలా రాకపోతే కిడ్నీ ఎన్లార్జ్ అయ్యి ఇన్ఫెక్షన్ వస్తుంటే అలాంటి వారికి మాత్రం ఎండోస్కోప్ చేస్తారండి. ఎండోస్కోపీలో అవుట్ పేషెంట్ చేయగలుగుతున్నాం, ఎటువంటి గాయం లేకుండా చేస్తున్నాం. స్త్రీల్లో మరీ ఈజీ అండి. పురుషుల లోపల పురుషాంగానే ఆల్మోస్ట్ 22 సెంటీమీటర్ ఉంది, కానీ స్త్రీలో 4 సెంటీమీటర్ మాత్రం ఉంది. దాని అడ్వాంటేజ్ తీసుకొని లేడీస్కి మరింత ఈజీగా చేయగలుగుతున్నాం. ఏ గాయం లేకుండా, ఎటువంటి కాంప్లికేషన్ లేకుండా చేస్తున్నాం. వచ్చిన స్టోన్ జాగ్రత్తగా పట్టుకుని మళ్ళీ మీకే ఇస్తున్నాం అండి. దాన్ని అనలైజ్ చేసి కరెక్ట్ ప్రికాషన్ చెప్తాం. తద్వారా రికరెన్స్ లేకుండా కాపాడుకోవడం అనేది మీరు చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, నమస్తే అండి. నేను డాక్టర్ గారితో మాట్లాడాలి. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో సార్ కిడ్నీలో స్టోన్స్ వచ్చినాయి సార్. ఓకే, 17 mm ఉంది వన్ సైడ్. ఓకే. అది బ్లాస్టింగ్ చేయించుకుంటే మంచిదా, సర్జరీ చేస్తే మంచిదా సార్? మంచి క్వశ్చన్ అడిగారండి. ఎందుకంటే బ్లాస్టింగ్ అనేది ప్రస్తుతం ఉన్నటువంటి మోస్ట్ కామన్ పాపులర్ టెక్నిక్. బ్లాస్టింగ్లో ఏం చేస్తున్నారు, ఒక స్టోన్ ఎలా తయారైంది అంటే కోటాను కోట్ల ఇసుక రేణువులు కలిస్తే తయారైంది. ఆ రాయినే పగలగొట్టి మళ్ళీ ఇసుక తయారు చేసేస్తే మూత్రంలో వచ్చేస్తుంది. చాలా సింపుల్ టెక్నిక్ అండి. ఇది 1977లో క్రిస్టియన్ చౌసీ అనే యూరాలజిస్ట్ వాళ్ళు ఎట్లా కనుక్కున్నారు అంటే, డార్నర్ వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ ఉండేదండి. బాగా హైట్లో వెళ్ళినప్పుడు వర్షపు చుక్కలు దానికి తగిలినప్పుడు పెద్ద సుత్తితో కొట్టినట్టు పెద్ద రంధ్రాలు పడేవండి. ఎయిర్క్రాఫ్ట్కి ఇంత బలంగా ఎవరు గుద్దారు పైన అంటే, వాటర్ ద్వారా ఒక షాక్ వచ్చి తగిలితే అంత ఇంపాక్ట్ ఉంటుందని తెలుసుకున్నారు. ఈ షాక్ని మనం ఎలా వాడుకోవచ్చు, దీన్ని కరెక్ట్గా ఫోకస్ చేస్తే స్టోన్స్ని పగలగొట్టచ్చా అని తెలుసుకున్నారు. ఆ విధంగానే వచ్చినటువంటి ఈ లిథోట్రిప్సీ కిడ్నీ స్టోన్స్కి అద్భుతంగా పనిచేస్తుంది. ఇక్కడ చూడండి, ఈ స్టోన్ ఇది చూడడానికి పల్లిరగాయలాగా ఉంది, ఆల్మోస్ట్ 6 సెంటీమీటర్ ఉంది. అలాంటి స్టోన్ అనేక మేము తీసాం. మేము తీసిన ఈ స్టోన్స్లో కూడా ఈ ఏముంటుంది అంటే, జనరల్ కాల్షియం ఆక్సిలేట్ ఉంటుందండి. ఇది బ్లాక్గా ఎందుకు ఉంది అంటే, ఇది లోపల పొరను గుచ్చుకుంది, దీనిపైన బ్లీడింగ్ అయింది, బ్లడ్ పిగ్మెంట్ బిలివర్డిన్ దీని మీద డిపాజిట్ అయింది, కలర్ మారింది. అయితే ఇలాంటి దాన్ని పగలగొట్టాలంటే లేజర్ టెక్నాలజీ ఉందండి. ఎవరైనా సరే సైజుని బట్టి చెప్పేస్తాం. మరీ 10 సెంటీమీటర్లు ఉంది, ఒక లడ్డు అంత ఉంది, దాన్ని లేజర్ ద్వారా చేయాలంటే 4 సిట్టింగ్ పడతాయి. కానీ మెజారిటీ స్టోన్ మేము డీల్ అయ్యేవన్నీ కూడా 2 సెంటీమీటర్ లోపే ఉంటాయండి. కాబట్టి వాటి ఈజీగా పాల్గొట్టగలుగుతాం. మేల్కొన్న పేషెంట్ లోపల లేజర్ టెక్నాలజీ అండి ఇది. వీప్ భాగంలో కేవలం ఒక రబ్బర్ బెలూన్ ఆయన టచ్ చేస్తుంది తప్పితే అతనికి ఎటువంటి రంధ్రాలు లేవు, అటు అనెస్థీషియా లేదు. దీని ద్వారా ఏం చేస్తున్నాం, షాక్ని ఫోకస్ చేస్తున్నాం. ఎంత డెప్త్లో ఉంది, ఎంత సైజులో ఉంది కరెక్ట్గా ఫోకస్ చేసి పేషెంట్ కదలొద్దని మేము రిక్వెస్ట్ చేస్తాం. జెంటల్గా గాలి తీసుకొచ్చాడు, ఎందుకంటే మేల్కొన్నాడు కాబట్టి. ఇక్కడ చూడండి, దగ్గరకు పోయినప్పుడు కప్లింగ్ సబ్స్టెన్స్ ఉంటుంది, అంటే లూబ్రికెంట్ జెల్లీ పాస్ చేస్తాం.
చేసినప్పుడు మనం ఇచ్చిన షాకు గాల్లోకి వెళ్ళిపోకుండా కరెక్ట్గా ఫోకస్ చేయొచ్చు. ఫోకల్ పాయింట్ ఇక్కడ ఉంటుందండి. కాబట్టి స్టోన్ని తీసుకొచ్చి ఆ ఫోకల్ పాయింట్ దగ్గర పెడతాం. ఎలా పగులుతుందని చూడడానికి మనకి ఎక్స్రే కంట్రోల్ ఉంటుంది. లోపల ఏం చేస్తున్నాం అంటే దీని లోపల షాక్ వస్తుందండి, స్పార్క్ గ్యాప్ అంటారు. ఎలక్ట్రిసిటీ ద్వారా ఒక స్పార్క్ వస్తుంది. స్పార్క్ రాగానే ఒక దీపావళి టపాకాయలు ఎలా పేలుతాయి అలా మెరుపు వస్తుంది. ఆ మెరుపుని కంట్రోల్ చేయడానికి కర్విలీనియర్ కంటైనర్ ఉంది, అంటే ఇటువంటి గిన్నెలాగా ఉంది. ఇది ఫోకస్ చేసి కరెక్ట్గా మనకు చెప్తుందని ఎంత దూరంలో ఉందని. దీని ద్వారా రాయి పగిలిపోతుంది. ఇసుక మీరే పాస్ చేసుకుంటారు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఒక 2-3 వారాల్లో ఇసుక అంతా తెచ్చేస్తారండి. తెచ్చిన తర్వాత దాన్ని అనలైజ్ చేస్తాం, పోస్ట్ ఆఫ్ ఎక్స్రే ఇస్తాం. కాబట్టి లేజర్ టెక్నాలజీ ఇస్ బెటర్. స్టోన్ మళ్ళీ వస్తుంటుంది. మళ్ళీ ఆపరేషన్ చేయడం కంటే కూడా లేజర్ ద్వారానే. కొంతమంది ఏమడిగారు, మీరు లేజర్ ద్వారా చేస్తే రికరెన్స్ మళ్ళీ వస్తుందంట, అదే ఓపెన్ ఆపరేషన్ చేస్తే రాదా అంటున్నారు. అది మిథ్య అండి. ఏ పద్ధతి అయినా సరే మేము స్టోన్స్ కంప్లీట్ తీసిన తర్వాత ఎక్స్రే ఎవిడెన్స్ ఇస్తున్నాం. ఆ తర్వాత స్టోన్ వచ్చిందంటే దాని కారణాలు లోపల ఉన్నటువంటి కెమికల్ రియాక్షన్స్ తప్పితే అతను డైరెక్ట్ ప్రికాషన్స్ సరిగ్గా తీసుకోకపోయినా మళ్ళీ వస్తాయి. అంతేగాని లేజర్ ద్వారా చేస్తే రికరెన్స్ ఉంటుందని కూడా మాత్రం అపోహ. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. కిడ్నీస్కి సంబంధించి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చెప్పారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. వెల్కమ్. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ రేసెక్స్ న్యూస్.